వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ దాడి అంశంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రచారం చేసే ఊర్లు కాకుండా వేరే ఊరు వెళ్లి పత్తి వ్యాపారం చేస్తే ఇలానే జరుగుతుంది అంటూ డీఐజీ కోయ ప్రవీణ్ స్థాయి మరిచి మాట్లాడారు. కళ్ల ముందు రక్తం కనిపిస్తూ ఉన్నా వాళ్ళ ఒంటిపై దెబ్బలు కనిపించడం లేదు అన్నారు డీఐజీ. అలాంటప్పుడు కేసు పెట్టగానే నిందితుల్ని ఎలా అరెస్టు చేస్తామంటూ ప్రశ్నించారు. సంఘటనా స్థలంలో పోలీసులు రాలేదు అన్న ప్రశ్నకు మేము లేకపోతే తలకాయలు ఎగిరిపోయేవి అన్నారు కోయ ప్రవీణ్. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయడం సహజమే అన్నారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి వారినే తప్పు పడుతూ ఉన్నారు డీఐజీ కోయ ప్రవీణ్. అంత త్వరగా ఆగింది లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసుకు హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది. ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్తి వ్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. అంత త్వరగా ఆగింది లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసుకు హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది. ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్తి వ్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం.